ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో తోలు బొమ్మల ఆట సెగ్మెంట్ చూడబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ దేర్. వెల్కమ్ టు సక్కుబాయ్ కరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ కరం చాయ్ తాగేసే మజా చే. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బంగారక్క. నా పేరు కేతిగాడు. ఈ రోజు మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అరే కేతిగా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మొట్టమొదటి నీకు ఏం గుర్తొస్తుంది? మంచి మంచి గుంటలో ఏంటి? అదే గంటలు ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నా. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకుని బయటికి తీస్తారు. ఎక్కడో బురదలు పట్టుకుని బయట తెస్తారా? ఏంటది? టాలెంట్. ఆహా, నాకు కూడా తెలిసింది. ఈ మధ్యన స్టేజ్ మీద కొత్త కొత్త సింగర్లు పరిచయం అవుతున్నారంట కదా. వాళ్ళ పాటలు కూడా చాలా డెప్త్ ఉంటుందంట కదా. డెత్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒకరు ఫీల్ అవుతారు. ఎవరా? అసలు ఈ షోకి మూలస్తంభం ఎవరో తెలుసా? ఎవరు? ఇంకెవరు? ఆల్ టైమ్ బ్యూటీ ఇంద్రజ గారు. అవునా? అది సరే, ఆవుని మూల స్తంభం ఎందుకంటారు? ఎప్పుడు ఆ మూల కూర్చొని ఉంటది కదా, అందుకే మూలస్తంభం అంటారు. అయ్య బాబోయ్, కోపం వచ్చినట్టుంది ఆవిడికి. ఉండ్రా, నేను కవర్ చేస్తాను కదా. అయినా నీకు విషయం తెలుసా? మొన్న అడవిలో నెమళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశాయంట. ఎందుకు? ఆవిడే మనకంటే అందంగా డాన్స్ చేస్తుంది. ఆవిడ వల్ల మేము ఒకరు ఉన్నామన్న విషయం కూడా మర్చిపోతున్నారు. అది సరే గాని ఈ రోజు ఇంద్రజ గారి మొహం ఎలిగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకురా? పోయిన వారం వాళ్ళ కొడుకు గాలోడు వచ్చాడు కదా, అందుకని. ఆ తర్వాత ఈ షోను ప్రధానంగా నడిపించే అమ్మాయి ఉంది కదా, ఎవరు? రష్మి గౌతమ్. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంది. బుల్లితెరలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించలేకపోయినా ఇంకెవరో దొరక్క ఏదో అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ అన్ని భాషల్లో సినిమాలు చేసిందా? డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటా ఉంటది ఇంట్లో. ఇదిగో బంగారక్క, ఇక్కడ చూసావా? ఆది ఉన్నాడు. అమ్మో, ఆదినా? నేను పారిపోతాను. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు బొమ్మవే కదా. ఆయన బామ్మనే వదలడు, ఇక బొమ్మనే వదులుతాడు. సర్లే, ఆయనకి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వస్తా. ఎందుకు? ఎలాగో ఎపిసోడ్ అయిపోయినాక అడుగుతాడు కదా. సరే మంచిగా అలిసిపోయాం గాని ఓ పాట వేసుకుందామా? చూసావా, ఇంకో బొమ్మ వచ్చింది. కానీ నాకన్నా వయసు ఎక్కువలా ఉంది. కాకపోతే ఇది బొమ్మ కాదు, బామ్మ. లైవ్ తోలు బొమ్మలు, హ్యూమన్ పప్పెట్స్. దట్ వాజ్ అమేజింగ్. మ్యామ్, హౌ వాజ్ దిస్ ఎక్స్పీరియన్స్? సచ్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఇంతవరకు తోలు బొమ్మలంటే ఇంకా వెనక నుంచి దారంతో బొమ్మల్ని నడిపించడం చూసాం, కానీ బొమ్మల్లా మనుషులు పర్ఫామ్ చేయడం నేను చూడడం అయితే ఇది ఫస్ట్ టైం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మ్యామ్, few words from you. నా పేరు బొమ్మలాట సారిక అంటారండి. మీ అందరికీ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ ని. 3 hours నాటకం అండి ఇది. మౌత్ ఓపెన్, ఐస్ ఓపెన్, నేషనల్ అవార్డు వచ్చిందండి.
థ్యాంక్ యూ సరిగా గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండి. అంటే ఇంత మంచి అవకాశం కల్పించిన, నాకు సపోర్ట్ చేసిన భాస్కర్ కి అండ్ మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ కూర్చొని వాళ్ళు కూడా మీ పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకున్నారు, లెట్స్ ఫైండ్ అవుట్. ఆది గారు. ఈవిడ నేను టీమ్ లీడర్ అవ్వక ముందు కరీంనగర్ లో ఒక షోకి వెళ్ళినప్పుడు చూశాను. చాలా బాగా చేస్తారు ఆవిడ ఈ బొమ్మలాటకు సంబంధించిన ఇది. అంతసేపు అలా ఉండి చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీకు. ఆ అన్న మీకు తెలుసో లేదో, అతను మా అందరికంటే కూడా సీనియర్. జబర్దస్త్లో చేశాడు, అతను జబర్దస్త్లో చేశాడు. అలాగే ఈటీవీలో ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ కూడా జరిగింది, అందులో కూడా చేశాడు. మనోడు ప్రభాస్ గారి వాయిస్, కృష్ణ భగవాన్ గారి వాయిస్ యాస్టీజ్. ఒకసారి కృష్ణ భగవాన్ గారి వాయిస్ చేయన్నా ఒకసారి. ఏదిగా గొంతు ఎండిపోయింది, నీళ్ళు ఎవరైనా తెచ్చి పెడితే తాగేసి చెప్తాను ఆయనలాగా. నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము మాత్రం ఇలాంటి ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ కి ఎదురు చూస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. సో వాట్ కెన్ ఐ సే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? ఎల్లో 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 జర ఎల్లో 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 పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్ల రాణి దేవి రావే ఎల్లమ్మ. బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు 10,000 శరణాలు రావు రావో రావు రావో. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్స్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాలయలు నాదే. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ వీళ్ళందరూ పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.